ఆలస్యంగా తింటున్నారా? డబుల్ ట్రబుల్. ఆలస్యంగా తినటం అందరి సమస్యే. ఒక్కోసారి సమయం కలిసొచ్చి తినాల్సిన సమయం కంటే ముందే తింటారు. ఆలస్యంగా నిద్రపోవటం, రాత్రి పని చేసే వాళ్లకు అర్ధరాత్రి మళ్ళీ ఆకలవుతుంది. రాత్రి రెండో డిన్నర్ లాగించేస్తారు. తరచుగా డబుల్ డిన్నర్ తినే వాళ్లకు ఆకలి సమస్యలు ఉంటాయి. నిద్రలేమి, అధిక బరువు, అదనపు సమస్యలు తప్పనివని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓటీటీలో షోలు చూస్తూ, థియేటర్లో సినిమాలు, క్రికెట్ మ్యాచ్లు, మ్యూజిక్ కాన్సర్ట్స్, ట్రావెల్, రాత్రి వేళ ఉద్యోగ నిధులు చేసేవాళ్ళు చాలా మంది డబుల్ డిన్నర్ సమస్య ఎదుర్కొంటున్నారు. డిన్నర్ సరైన సమయానికి చేసినా రాత్రి ఎక్కువ సమయం మేల్కొని ఉండటం వల్ల వీళ్లకు మళ్ళీ ఆకలి అవుతుంది. అప్పుడు భోజనం లేకపోతే ఇష్టమైన స్నాక్స్ ని కడుపు నిండా ఆరగిస్తారు. సెకండ్ డిన్నర్ కి నిద్రపోవటానికి మధ్య తక్కువ సమయం ఉంటే తిన్నది జీర్ణం కాదు. ఫలితంగా నిద్ర సరిగ్గా పట్టదు. రెండోసారి తిన్నది శరీర అవసరాలకు ఉపయోగపడదు. అప్పటికే మొదటి డిన్నర్ నుంచి తయారైన గ్లూకోజ్ శరీరానికి కావలసిన శక్తినిస్తుంది. సెకండ్ డిన్నర్లో తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత కొవ్వుగా మారి శరీర బరువును పెంచుతుంది. పార్టీలు, స్నేహితులతో షికార్లు చేస్తూ డాబా హోటళ్లు, రెస్టారెంట్లలో అర్ధరాత్రి తినేవాళ్ళు చాలా మంది డబుల్ డిన్నర్ ఆరగించేవాళ్ళు. ఇలా తినడం సరదాగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి మాత్రం తీవ్రంగా హాని చేస్తుంది. రాత్రి రెండో డిన్నర్ లాగించేవారు సమస్యల్లో పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి పడుకునే వాళ్లకు తొందరగా రాత్రి భోజనం చేయడం మేలు చేస్తుంది. కానీ ఆలస్యంగా పడుకునే వాళ్ళు తొందరగా భోజనం చేస్తే ఆకలి సమస్య, అమితంగా తినడం సమస్యలు తప్పవు. కాబట్టి పడుకునే వేళల్ని, తినే వేళల్ని వృత్తికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఎన్ని గంటలకు పడుకుంటారో దానికి 3 గంటల ముందు తినడానికి ప్లాన్ రెడీ చేసుకోవాలి. రాత్రి వేళ ఒకసారే తిని పద్ధతి పాటించాలి. పగలు తిన్నట్టుగా భోజనం తర్వాత మరేది తినకూడదు. తిన్న తర్వాత నడవడం, ఏదైనా చిన్న పని చేస్తూ ఉండాలి. అప్పుడు తిన్న ఆహారం జీర్ణమవుతుంది. అధిక బరువు, ఆకలి, నిద్ర సమస్యలు ఉండవు.